హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు తోడకరుండిన. అర్జున్, ఆ స్పెల్లింగ్స్ అన్నీ నీట్గా కాపీ రైటింగ్ రాయాలి. వైషు, నువ్వు ఏబీసీడీలు రాయి. పిల్లలిద్దరి చేత హోంవర్క్ చేయిస్తూ. శాంతి వీళ్ళని కాస్త చూస్తుండు. ఇప్పుడే వస్తానని కిచెన్లోకి వెళ్ళింది మహి. వైషు ఎం తర్వాత ఎన్ రాయలేదు. రాంగ్ రాశావు, సరిగ్గా రాయి. అర్జున్ మధ్యలో వైషు బుక్ చూసి టీచర్లా చెప్పాడు. నీదే రాంగు, తనదే తప్పంటే వైషు ఒప్పుకోదు. కాదు నీదే. అర్జున్ తగ్గలేదు. కాదు నీదే. వైషు టక్కున అర్జున్ చేతిలో బుక్కు లాక్కోబోయింది. అర్జున్ గట్టిగా పట్టుకోవడంతో బుక్ రాలేదు, కానీ రాస్తున్న 2 పేజీలు చిరిగిపోయాయి. అమ్మా అని అర్జున్ కావుకేక పెట్టి బావురుమన్నాడు. అది విని కిచెన్లో ఉన్న మహి, పొద్దుటి నుంచి గదిలోనే ఉన్న లలిత వెంటనే కంగారుగా బయటకొచ్చారు. శాంతి జరిగింది చెప్పగానే మహి కోపం వచ్చింది. ఏ వైషు, బుక్ చింపావా? బుద్ధి లేదు. మళ్ళీ ఎప్పుడైనా అలా చేశావంటే దెబ్బలు పడతాయి, జాగ్రత్త. మహి అర్జున్ను ఓదారుస్తూ వైషుకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తుంటే పక్కనే ఉన్న లలిత ఒక్కసారి తారాజుగులా లేచింది. అమ్మో అమ్మో, అప్పుడే నీ బుద్ధి బయట పెట్టుకున్నావా? గట్టిగా అరిచింది. అది విని మహి ఉలిక్కిపడి చూసింది, కానీ అప్పటికే ఆవిడికి ఐబీపీ వచ్చేసింది. పసిపిల్ల తెలిసి తెలియక పుస్తకంలో పేజీ చింపినంత మాత్రాన దాన్ని కొట్టి చంపేస్తావా? దాని మీద పెత్తనం చేయడానికి అసలు నువ్వెవరివి? ముందు నీ హద్దుల్లో నువ్వు ఉండు. అయినా ఎలా ఉంటావులే? మా చేతకానితనాన్ని, అతి మంచితనాన్ని బాగా కనిపెట్టావు. ఎవరికో పుట్టిన ఆ తద్దినాన్ని మా నెత్తిని తెచ్చి పెట్టుకున్నందుకు, నీలాంటి దాన్ని నా కొడుకు చేసుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఏదో మందు పెట్టి నా కొడుకుని మనవరాల్ని నువ్వు వశం చేసుకున్నంత మాత్రాన నేనేం చేతులు ముడుచుకుని కూర్చుంటాననుకోకు. నువ్వేదో పెద్ద అందగత్తవనుకునేగా ఈ గర్వమంతా. నీకైనా అందమైన వాళ్ళు, ఏ బాధరబందీ లేని కన్నె పిల్లలు నా కొడుకు కోసం క్యూ కట్టి మరీ నుంచున్నారు. రేపు ఈ పాటికల్లా వాడికి మళ్ళీ పెళ్లి చేసి మా వారసుని కనిపించుకోగలం. అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్లు మా ఆస్తినే నీకేం దక్కనివ్వను. నీ ప్లాన్ అంతా నాకు బాగా తెలిసిపోయింది. అర్థమైందా? దడదడ ఊపిరి తిప్పుకోకుండా అనాల్సిన 4 అనేసి ఆయాసపడుతూ వైషుని లాక్కెళ్ళి గదిలోకెళ్ళి దబీమని తలిపేసుకుంది. అంతసేపు స్థానువులా నిలబడ్డ మహి ఇంకా బ్లాంక్గా చూస్తుంది. అమ్మా అమ్మా, అర్జున్ బిక్కముఖం వేసుకుని కుదుపుతుంటే లోకంలోకొచ్చింది. లలిత ఉగ్రరూపాన్ని, ఆవిడ అరుపుల్ని చూసి వాడు హడలిపోయాడు. అక్కడే ఉన్న శాంతి, కిచెన్ గుమ్మంలో ఉన్న మాలతి ఇద్దరూ తననే చూస్తుంటే తట్టుకోలేక అర్జున్ని తీసుకుని గబగబా పైకెళ్ళిపోయింది. నెమ్మదిగా ఆవిడన్న మాటలు మనసులో రిపీట్ అవ్వసాగాయి. గుండెల్లో మంటలు మొదలయ్యాయి. తననన్న మాటల కన్నా అర్జున్ అన్న మాటకు ఆమె ప్రాణం కొట్టుకుపోతుంది. వాణ్ణి గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఎవరికోసం ఈ బంధంలో చిక్కుకుందో వాడికే ఇది శాపమైతే, ఆ లేత మనసు గాయపడితే ఆ తప్పెవరిది? తనదే. ఆమెకు ఊపిరాడనట్లు అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఆవేశంగా లేచి గబగబా సూట్ కేసు సర్దేసి అర్జున్ని తీసుకుని కిందకొచ్చింది. అదేంటమ్మా, ఊరెళ్తున్నారా? మాలతి, శాంతి కంగారుగా పరిగెత్తుకొచ్చారు. వైషు చూస్తే ఏడుస్తుంది. నేను వెళ్ళాక ఆవిడికి చెప్పండి అని బయటకు నడిచింది. అమ్మాయి గారు ఆగండి అంటూ శాంతి, మాలతి వెనకాలే పరిగెత్తుకొచ్చారు. కానీ మహి అప్పటికే దారిని పోయే ఆటో ఆపి ఎక్కి వెళ్ళిపోయింది. శాంతికి ఏం చేయాలో తోచనట్లు విష్ణుమూర్తి గారి క్లినిక్ పరిగెత్తుకెళ్ళింది. ఆయన తీరిగ్గా ఎవరో పేషెంట్తో కబుర్లో ఉన్నారు. శాంతి అంత కంగారుగా రావడం చూసి ఆయన మనసేదో కీడు శంకించింది. వెంటనే ఆ పేషెంట్ని పంపించేశారు. అప్పుడు శాంతి మెల్లగా నోరు విప్పింది. ఆమె చెప్పేది అయోమయంగా వింటూ తలపట్టుకుని కూర్చున్నాడు. లలితకి ఏమైంది? ఇంత సిల్లీగా ఎలా బిహేవ్ చేసింది? అంతా కన్ఫ్యూజింగ్గానే ఉంది. ఉదయ్కి చెప్పావా? బలహీనంగా అడిగారు. లేదండి, బాబుగారికి ఇవాళ ఏదో ఆపరేషన్ ఉందంట, లేట్ అవుతుందని మధ్యాహ్నం ఫోన్ చేశారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఒక్క నిమిషం ఆయన ఏదో ఆలోచించి సునందకు ఫోన్ చేశారు. చూడమ్మా, మీ అమ్మ అమాయకత్వం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా ఇలా చేసింది? బాధపడుతూ చెప్పుకొచ్చారు. సునందకి అది చాలా పెద్ద షాకే. మహి ఎక్కడికి వెళ్ళింటుంది? నాన్న, మృదు వాళ్ళింటికా? కంగారుగా అడిగింది. లేదమ్మా, ఆ అమ్మాయి ఊళ్ళో లేదు. బహుశా మహి విజయవాడే వెళ్ళుండాలి. చాలా టెన్షన్ పడుతూ చెప్పారు. ఏంటి, వెళ్ళిపోయిందా? అది నాకు మాట మాత్రం చెప్పకుండా. దానికి ఎంత పొగరు! మహి వెళ్ళిపోయిందనగానే లలిత ఇగో దెబ్బతినేసింది. పాప ఏడుస్తారని నసిగింది మాలతి. అప్పటికే వైషుకేదో అర్థమై అమ్మా అంటూ పెద్ద రాగం తీసింది. నువ్వుండవే, ఏమన్నా అంటే చాలు అమ్మా అమ్మా అని కలవరించిపోతావు.
వైశుని విసుక్కుంటూ మాలతకేసి తిరిగింది. దాని ప్లాన్ అంతా నాకు తెలిసిపోయిందని నాకు మొహం చూపించలేక అలా పోయిందంతే. తన తప్పేం లేదని సమర్థించుకునే ప్రయత్నంలో ఉంది లలిత. మాలతి నీళ్లు నములుతూ నించుంది. ఓ పక్క వైశు మహి కోసం, అర్జున్ కోసం ఏడుస్తూ ఇల్లంతా వెతుకుతోంది. అసలు ఈ శాంతేది? అదెక్కడ చచ్చింది? దానితో పాటు ఇదిగిపోయిందా? వైశు నా మేనేజ్ చేయలేనని ఆవిడికి తెలిసిపోయి గయ్యమని లేచింది. ఈలోగా విష్ణుమూర్తి గారు శాంతి కలిసి ఇంటికొచ్చారు. చాలా సీరియస్గా ఉన్న ఆయన చూడగానే విషయం తెలిసిందని అర్థమై, చూశారా అది ఎలాంటిదో ఇప్పుడైనా అర్థమైందా? నాకొక్క మాట కూడా చెప్పకుండా ఊరిపోయింది. దాని బుద్ధి అదే బయట పెట్టుకుంది. ఆవిడికి మళ్ళీ బీపీ రైజ్ అయిపోయింది. కానీ ఆయన అమాయకంగా అమ్మ కోసం ఏడుస్తున్న వైశునే చూస్తున్నారు. లలిత, దాన్ని చూస్తున్నావా? ఒకసారి దాని తల్లి దాన్ని వదిలి తిరిగి రాని చోటకెళ్ళిపోయింది. అప్పుడు ఇలాగే అమాయకంగా అమ్మ కోసం ఆరాటపడుతూ వెతుక్కుండేది. అప్పుడు దాన్ని చూసి ఏడవటం తప్ప మనం ఇంకేం చేయలేకపోయాం. ఈరోజు కూడా అది అలాగే ఆత్రంగా అమ్మ కోసం వెతుక్కుంటుంది. అప్పటికీ ఇప్పటికీ దాని ఆరాటంలో ఏమాత్రమైనా తేడా ఉందా? లేదు, లేనే లేదు. దానికోసం మళ్ళీ మహీ రూపంలో తిరిగి వచ్చిన అర్చనని నువ్వే వెళ్ళగొట్టి ఈరోజు దాన్ని మళ్ళీ నువ్వే చేజేతులా ఏడిపిస్తున్నావు. ఏమీ తెలియని ఆ పసిదాన్ని క్షోభ పెడుతున్నావు. నేను ఉదయ్ ఇద్దరం డాక్టర్లం. ఎన్నో జబ్బులకు మందులేసి నయం చేస్తాం. కానీ మహి ఏ డాక్టరు కాదు. ఎవరికి ఏ మందు ఇవ్వలేదు. నువ్వు అనుకునేదే అలాంటి మందు ఎక్కడా లేనేలేదు. అయినా ఆ అమ్మాయి వీళ్ళని వశం చేసుకుందంటే ఈరోజు నీ కొడుకు మనవరాలు ఆమె చుట్టూ తిరుగుతున్నారంటే దానికి కారణం ఆ అమ్మాయి ప్రేమ, అనురాగం అంతే. వైశుకు ఆకలి పుట్టించడానికి, ఉత్సాహం రావడానికి నేను ఉదయ్ ఎన్నో మందులేశాం. కానీ అవేమీ పనిచేయలేదు, చేయవు కూడా. మహి తన వెచ్చని ఒడిలో కూర్చోబెట్టుకుని వైశును లాలిస్తూ మురిపిస్తూ కమ్మని కథలు చెప్తూ గోరుముద్దలు తినిపించినప్పుడు దానికి ఆకలి పుట్టింది. తన తోడుగా ఆడుకోవడానికో అన్నయ్య దొరికినప్పుడు దానికి ఉత్సాహం వచ్చింది. ఇక ఉదయ్ వాడే స్వయానా డాక్టరు. ఒంటరిదైన మనసును ఊరుకోబెట్టడానికి పోయిన తన భార్యను మర్చిపోవడానికి, మోడులాగా ఎండిపోతున్న తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మందులుంటే అవి వేసుకుని బాగైపోయేవాడేగా. నేనైనా నా కొడుకు సరదాగా ఇదివరకు అట్లా చలాకీగా అవడానికి ఈ